నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. గుడివాడ అమర్నాథ్ 3 తరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే వైఎస్ జగన్కు వీరాభిమానిగా, యువనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ ప్రజలకు నిత్యం అండగా ఉండే అనకాపల్లి నాయకుడు. తాత, నాన్నల వారసత్వాన్ని కొనసాగిస్తూ మంత్రి స్థాయికి చేరుకున్న గుడివాడ అమర్నాథ్ రాజకీయ ప్రస్థానం మీకోసం. గుడివాడ అమర్నాథ్ 1985 జనవరి 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, అలాగే విశాఖపట్నంలో సాగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వైజాగ్లోని వికాస్ కాలేజ్లో చదువుకున్నారు. ఆ తర్వాత అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 2006లో పూర్తి చేశారు. అమర్నాథ్కు హిమగౌరితో 2013లో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు సంతానం. అయితే 3 తరాలుగా గుడివాడ అమర్నాథ్ కుటుంబం రాజకీయాల్లో ఉంది. గుడివాడ అమర్నాథ్ తాతయ్య గుడివాడ అప్పన్న కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. పెందుర్తిలో సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలందించారు. గుడివాడ అప్పన్న గారు 1978లో పెందుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు గురునాథరావు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. గుడివాడ గురునాథరావు 1989 నుంచి 1994 వరకు పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గుడివాడ గురునాథరావు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖలో పార్టీకి గురునాథ్ సేవ ఎంతో చేస్తున్నారని ఆనాడు వైఎస్ గుర్తించారు. కానీ గుడివాడ గురునాథరావు చిన్న వయసులోనే మరణించారు. ఆ సమయంలో ఆయన కుమారుడు అమర్నాథ్ చిన్నవాడు. తన తండ్రి మరణించే నాటికి అమర్నాథ్ వయసు 16 ఏళ్లు మాత్రమే. ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు వారింటికొచ్చి పరామర్శించారు. అమర్నాథ్ కుటుంబానికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో అమర్నాథ్ తల్లి నాగమణి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా చెప్పారు. 2004 ఎన్నికల సమయం వచ్చింది. కానీ టికెట్ రాలేదు. ఈ సమయంలో వారి కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి బొత్స సత్యనారాయణతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు అమర్నాథ్. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇలా ఈ ఎన్నికల్లో గుడివాడ కుటుంబం ఇక పోటీ చేయలేదు. కానీ 2007లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథ్ పెద్దనాన్న రామ్మూర్తికి టికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని అమర్నాథ్ తల్లి నాగమణి క్యాడర్తో చర్చించి టీడీపీలో చేరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అమర్నాథ్ కూడా కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు. అతి చిన్న వయసులోనే ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా అమర్నాథ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇక 2009 ఎన్నికల సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేయడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ తరుణంలో టీడీపీ అమర్నాథ్ తల్లి నాగమణికి విశాఖపట్నం సీట్ ఇచ్చింది. సొంత సెగ్మెంట్లో అవగాహన రాకపోవడంతో విశాఖ వెస్ట్ సీట్ నుంచి అయిష్టంగానే పోటీ చేశారు. ఈ సమయంలో తన తల్లి గెలుపు కోసం ప్రచార బాధ్యతలను అమర్నాథ్ దగ్గరుండి చూసుకున్నారు. కానీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ ధోరణి నచ్చని ఆయన 2011లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. గుడివాడ అమర్నాథ్, ఆమె తల్లి నాగమణికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఆయన పనిచేశారు. ఇక 2014 ఎన్నికల సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అమర్నాథ్ వయసు కేవలం 29 సంవత్సరాలు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు చేతిలో అమర్నాథ్ ఓటమి పాలయ్యారు. అయినా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ వెంటే నడిచారు. ఈ తరుణంలో అమర్నాథ్ విశాఖ రైల్వే జోన్ కోసం 256 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. దీంతో జగన్ విశాఖపట్నం బాధ్యతలను ఆయనకు అప్పగించారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం అమర్నాథ్కు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీల గోవిందం సత్యనారాయణపై 8169 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్ సీఎం అయ్యారు. అయితే జగన్ తొలి కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయంలో కుదరలేదు. రెండోసారి కేబినెట్ విస్తరణలో ఆయనకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి అక్రమ ఆరోపణలు లేవు.
ప్రజానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎవరైనా కామెంట్ చేసినా లేదా విమర్శలు చేసినా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తారు మంత్రి అమర్నాథ్. ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్పై నిత్యం కామెంట్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో జన సైనికులు ఆయన్ని ఎంత ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్ అంటారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన గాజువాక నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున అమర్నాథ్ పోటీ చేయనున్నారు.